వ్యాపారస్తులకు అదే సమస్య కదా. ఇప్పుడు ఒక అట్టు ఇడ్లీ వేసుకునేటప్పుడు వ్యాపారం ఉన్నాడు, అతనికి రోజుకి ఒక 10,000 రూపాయలు బిజినెస్ జరుగుతుంది. నెలకు వచ్చాడు 3 లక్షలు, ఏడాదికి వచ్చేటప్పటికి 12 3 36 లక్షలు. యాజ్ ఫర్ నామ్ జిఎస్టీ ప్రకారం చూస్తే 18% ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ అతను 18% ట్యాక్స్ కడితే అతనికి ఇక్కడ దాంట్లో పనిచేసే రా మెటీరియల్ రోజు తెచ్చుకోవాలా, మినపప్పుల దగ్గర నుంచి నూనెల దాకా, అది ఎక్కడి నుంచి, అలాగే జీతం ఇచ్చుకోవాలా, పని మనుషుల దగ్గర నుంచి వంట మాస్టర్ దగ్గర నుంచి టీ మాస్టర్ దాకా అందరికీ డబ్బులు ఇచ్చుకోవాలా, అలాగే అతను ఎక్కడో అప్పు తెచ్చుకున్న దానికి వడ్డీ ఇచ్చుకోవాలా. ఇవన్నీ పోయాక ట్యాక్స్ రూపంలోనూ 30 లక్షల రూపాయలకి 36 లక్షల రూపాయలకి దగ్గరగా 6 లక్షలు ట్యాక్స్ తీసేసుకుంటారు. 5 లక్షల రూపాయలు అంటే ఇది నెల నెలా తీసేసుకుంటారు. 3 లక్షలు ఇక్కడ కనబడగానే 18% డబ్బులు కట్టేయాలి మనం. ఇది కట్టేస్తున్నాం మనం 30,000 50,000 రూపాయల దాకా డబ్బులు కట్టేస్తున్నాం. నెలకు వచ్చేటికి వీటన్నిటి కాస్ట్ లెక్క చూసుకుంటే చివరికి రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండుల్లో సంస్థ ఇవి ఉంటాయి చూడండి, షాపులు పెట్టే వాళ్ళకి వాళ్ళ బతుకులు అవుతాయి. ఆ స్టాల్స్ వాళ్ళ జీతం అంతా రైల్వే వాడికి ఇస్తారు, బస్ వాడికి ఇస్తారు, ఆర్టీసీ వాడికి. వీళ్ళు చివరికి గుమస్తాగిరి సంపాదించుకున్న 25,000 30,000 మిగులుతాయి. అలాంటి పరిస్థితి వస్తుంది జిఎస్టీ వల్ల. దాని మీద రేట్ చేయాలి, నువ్వు అడ్రస్ చేయది ఎందుకు చేత కాకపోతే అటువంటి వాటి మీద యూత్ దీని మీద స్పందించినంతగా దాంట్లో ఈ స్థాయి స్పందన రాదు. యూత్ అసలు వీళ్ళకి ఏం స్పందించి వచ్చారని వీళ్ళ బొందా అంటే